గుంటూరు మంగళదాస్ నగర్ మెయిన్ రోడ్డు నందు శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ తేదీన బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు ఇలా 9 రోజులు పూజలు కొనసాగుతాయని భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. 12వ తేదీన శనివారం శమి పూజ మరియు అమ్మవారి నగర ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, 14వ తేదీన సోమవారం మహాప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అడ్డగిరి సాంబశివరావు, కార్యదర్శి మురారిశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి బి శేషగిరి గుప్తా మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు 9 రోజులు కూడా వివిధ అలంకారాలలో వివిధ రూపాలలో అమ్మవారు దర్శనమిచ్చి భక్తాశేషులందరినీ కూడా తన సొంత బిడ్డల వలె కాపాడి ఆశీర్వచనం చేస్తూ అలదారు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్ గారి, అదేవిధంగా సెక్రటరీ గారు, అదేవిధంగా ట్రెజరర్ గారు, ఈ యొక్క ఆలయ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా అంగరంగ జరుగుతున్నాయి. మిగతా కార్యక్రమాలు మా యొక్క సొసైటీ యొక్క ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఆ యొక్క కార్యదర్శి గారు మీకు వివరించడం జరుగుతుంది. అలానే ఈ 9 రోజులు రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అలంకరణ కానీ ప్రతిరోజు ఉదయం 10:30 కుంకుమ పూజలు డైలీ ఉంటాయి. ఈ కుంకుమ పూజలో పాల్గొనే మహిళలకు లక్కీ డ్రా ద్వారా అమ్మవారి పట్టుచీరని విజేతలకి అమ్మవారి పట్టుచీరని బహుకరణ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే సాయంత్రం పూట 6 నుంచి వివిధ అమ్మవారి అలంకరణతో రంగరంగ వైభవంగా పూల అలంకరణ. 11వ తారీఖు మహిషాసుర మర్దని బాగా మహిషాసుర మర్దంలో ఎలా ఉంటుందో అమ్మవారు ఆ విధంగా చూపించడం జరుగుతుంది. అలాగే 12వ తారీఖు రాజరాజేశ్వర అలంకారం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రము జమ్మి చెట్టు కొట్టుకొని ఊరేగింపు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కో విధంగా, ఒకరోజు దీపాలంకరణ, ఒక్కరోజు కోలాటం, ఒక్కరోజు లాటరీ కానీ మహిళను ఆసక్తిపరిచేటట్టు మా మార్కెట్ యొక్క అన్ని కస్టమర్లను ఆకట్టుకునేటట్టు, అలాగే మన సభ్యులందరూ కూడా వాసవి మార్కెట్ బాగు చేస్తున్నారనే విధంగా ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఎంతమంది వస్తే అంతమంది 10:15 కల్లా కుంకుమార్పణ ప్రారంభమయ్యి ప్రారంభం జరుగుతుంది. దీనిలో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ చేత అందరి చేత కూడా లేడీస్ చేత కుంకుమార్పణ జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం ప్రతిరోజు సాయంత్రం 8:30-9:30 గంటలకి అమ్మవారి యొక్క లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది. ప్రతిరోజు నిత్యం కూడా ఇవన్నీ పూర్తి చేసుకొని 14వ తారీఖున అమ్మవారికి 5 రకాల పంచామృత అన్నటువంటి చక్కెర పొంగలి, పులిహార లాంటి 5 రకాలతో మనం అన్నప్రసాదం భక్తులందరికీ విసర్జన చేయడం జరుగుతుంది. 12ంటికి వితరణ చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క సభ్యులు, అలాగే గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై